హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే మనం వడలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఇది నార్మల్ వడలు కాదండి, అంటే పచ్చనగపప్పుతో వేసుకునే వడలు కాదు, అండ్ మినపప్పుతో వేసుకునే వడలు కాదు. ఇది వచ్చేసి అలసందలతో వేసుకున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అంటే చాలా పర్ఫెక్ట్గా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట. కానీ దీనికి చాలా ఈజీ ప్రాసెస్ అండి, అస్సలు ఎక్కువ స్ట్రెయిన్ అవసరం లేదు. సరే, లేట్ ఎందుకు, ఏం చేయాలంటే దానికోసం మనం ముందుగా ఇదిగోండి ఇలా బ్లాక్ ఐడ్ పీస్ అలసందలు, వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే, లేదు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే అట్లీస్ట్ 5 hours అయినా డే టైంలో నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకి రెసిపీ అనేది రెడీ అవుతుంది. సరే, ఇప్పుడు వాటిని కచపచ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఫైన్ పేస్ట్గా చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు వడలకి. లేదు పర్ఫెక్ట్గా వడలు మనకి సాఫ్ట్గా కంప్లీట్ కావాలి అనుకుంటే మీ ఇష్టం. నేనైతే ఇలా కచ్చపచ్చానే వేసుకున్నాను అనమాట. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మరొకసారి చెప్తున్నానండి, దీన్ని వచ్చేసి మనం ఓవర్ నైట్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు. డే టైంలో మనం ఈవినింగ్ స్నాక్స్ లెక్కన వేసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ 5 hours కంపల్సరీ నాననివ్వాలి. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం ముక్కలండి సన్నగా తరగాలి, అండ్ జీలకర్ర అండ్ ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి వేసుకొని, కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ ఫైనల్లో వచ్చేసి సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలియబెట్టుకోవాలి. దీంట్లో మనం కొంచెం కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదండి. కంప్లీట్గా మనం ఆ వాటర్ అనేది యాడ్ చేయకుండా జస్ట్ ఆ పప్పులు అంటే వీటిలో వాటర్ వస్తుంది కదండి ఆనియన్స్లో, అవే. దీనికి మనం హోల్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పర్ఫెక్ట్గా వడల్ని 2 sides కాల్చుకోవాలి. దీన్ని హైలో అస్సలు పెట్టొద్దండి, ఎంత చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో పెడితే మాత్రమే పర్ఫెక్ట్గా మనకి మంచి కలర్ వస్తుంది, ఇన్సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉండగా వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. ఓకే, పర్ఫెక్ట్. ఇది పైన అయితే చాలా క్రిస్పీగా ఉంటుందండి, ఇన్సైడ్ వచ్చేసి కొంచెం సాఫ్ట్ ఉంటుంది, బట్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సిందే మీరు. ఇందులో అల్లం చట్నీతో తినొచ్చు, సాస్ టమాటో సాస్ కచప్ ఉంటాయి కదండి, వాటితో తినొచ్చు, అండ్ పల్లీ చట్నీతో తినొచ్చు, గ్రీన్ చట్నీతో తినొచ్చు, దేనితో తిన్నా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. లేదు అసలు ఇవన్నీ ఎందుకు అనుకుంటే అసలు నిజం చెప్పాలంటే అవసరం కూడా లేదండి. ఎందుకంటే ఆనియన్, గ్రీన్ చిల్లీ, జింజర్ అన్నీ మనకి ఇందులోనే ఉన్నాయి కదా, పచ్చిమిర్చి ఘాటు అన్నీ ఉన్నాయి కాబట్టి, జీలకర్ర కమ్మటి ఫ్లేవర్ కూడా ఉంది కాబట్టి వితౌట్ చట్నీతోటే మనం చాలా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేసేయచ్చు. హోల్ పెట్టి చేయొచ్చు, హోల్ పెట్టకుండా కూడా చేసేసుకోవచ్చు ఈ వడల్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.